నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఇవాళ ఇంకో విషయం గురించి పిల్లల గురించి మాట్లాడుకుందాము. మామూలుగా పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ వాళ్ళకి A+, ఏ గ్రేడ్ వస్తే చాలా మెచ్చుకుంటారు, గ్రేట్గా ఫీల్ అవుతారు. చాలామందికి ఫ్రెండ్ సర్కిల్లో రిలేటివ్స్లో చెప్పుకుంటారు. అదే వాళ్ళకి గ్రేడింగ్ తక్కువ వస్తే ఇంకా ఒకటే టీచర్స్ దగ్గర బాధపడతారు. ఇంకేం చేయాలి మేడం, మా పిల్లవాడు రెస్పాన్సిబుల్గా ఫీల్ కావట్లేడు, వాడికి రెస్పాన్సిబిలిటీ తెలియట్లే, మేము ఇంత కష్టపడుతున్నాం వాళ్ళ కోసం, ఇవన్నీ కొనిస్తున్నాం. అవసరం లేదండి, అంత బాధపడవలసిన అవసరం లేదు. దీనికి ఒక చిన్న లాజిక్ ఉంది. ఏం లేదు, పిల్లల్ని నర్సరీలో జాయిన్ చెయ్యక ముందుకెళ్ళే వాళ్ళకి ఎప్పుడైతే మాటలు స్టార్ట్ అవుతాయో, వాళ్ళు ఎప్పుడైతే మనతోటి కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారో అప్పటికెళ్ళే చిన్న చిన్న పనులు వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఇంట్లో చేయిస్తూ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆ పనులు చేయటంలో అలవాటు పడిపోయి కొంచెం వాళ్ళ ఏజ్ని బట్టి ఆ పనులను ఇంక్రీజ్ చేస్తూ మళ్ళీ ఆ పనులు పూర్తిగా నీట్గా చేసేటట్టు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి తెలియకుండానే సైకలాజికల్గా వాళ్ళు ఇంటి పట్ల చాలా రెస్పాన్సిబుల్గా తయారవుతారు. అదొక పనుల విషయంలో కాదు, అన్ని విషయంలో ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఈ రీడింగ్ అనేది, ఈ సైకలాజికల్ రీడింగ్ అనేది ఆ చైల్డ్లో అన్ని విధాలుగా ఎఫెక్ట్ చేస్తూ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, నువ్వు లేనిది నాకు ఈ పని పూర్తి కాదు నాన్న, నీ యొక్క అవసరము ఈ పనిలో నాకు చాలా ఉంది అని వాళ్ళని రియలైజ్ చేయించాలి. అప్పుడు చూడండి ఎంత బాగా రెస్పాన్సిబుల్గా మీరు చెప్పవలసిన అవసరం లేదు. మీరు చెప్పకముందే వాళ్ళు ప్రతి ఒక్క పని ఎంత బాగా చేస్తారు, వాళ్ళు ఎంత బాగా చదువుతారు, వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్ క్యాండిడేట్గా ఒక చైల్డ్గా మీకు ఉంటారు, రెస్పాన్సిబుల్ సిటిజన్గా సొసైటీకి తయారవుతారు. ఇది మీకు నచ్చితే, ఇది మీరు యాక్సెప్ట్ చేస్తే, రైట్ అనిపిస్తే నేను చెప్పింది, ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ గివ్ ఎ కామెంట్ టు మీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.